శ్రీగురుభ్యో నమః. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపిజనవల్లభాయ నమః. 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 ఇదానీం వయం సర్వే శ్రీమద్భాగవత మహాపురాణే పంచమస్కంధే ద్వితీయాధ్యాయే ప్రవిశామः. మోక్షపురాణం, శ్రీమద్భాగవత మహాపురాణం, వ్యాసభాగవతం రెండవ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. పంచమస్కంధంలో ప్రియవ్రతుడి యొక్క 10 మంది కుమారుల్లో 3 సన్యాసాశ్రమం స్వీకరించారు. మిగతా 7గురికి ఆయన భూమండలాన్ని 7 ద్వీపాలుగా విభజించి సప్తద్వీప వసుంధర, ఆ 7 ద్వీపాలకు 7గురిని అధిపతులుగా చేశాడు. తండ్రి గారి ఆజ్ఞను అనుసరించి అగ్నిధ్రుడు జంబుద్వీపానికి అధిపతి అయ్యాడు. విశేషం అంటే మనం ఉంటున్నది జంబుద్వీపంలో. జంబుద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్తుంటాం. జంబుద్వీపం, జంబూ ఫలాలు సమృద్ధిగా ఉంటాయట, జంబూ వృక్షాలు. జంబు అంటే ఏంటండి? నేరేడు. జంబూ ఫలానికి ఎంత విశేషం అంటే, మనం ఆహారం తీసుకున్న తర్వాత ఆహారంలో ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాలను పోగొట్టే శక్తి నేరేడు పండుకున్నది. మనకు తెలియకుండా ఒక్కోసారి కలుషిత పదార్థాలు పడిపోతుంటాయి. అటువంటి వాటి ఆ పదార్థాల యొక్క కాలుష్యాన్ని పోగొట్టి వాటి వల్ల మనకు అనారోగ్యం కలగకుండా రక్షించగలిగే శక్తి జంబూ ఫలానికి ఉంది. అటువంటి జంబూ వృక్షాల సముదాయం కలిగినటువంటి ద్వీపం జంబూద్వీపం. ఈ జంబూద్వీపానికి అధిపతి అయ్యాడు అగ్నిధ్రుడు, ప్రియవ్రతుడి యొక్క కుమారుడు. ఈయన చక్కగా పరిపాలన చేస్తున్నాడు. ఒకసారి మందర పర్వత సమీపానికి వెళ్ళి అక్కడ వాతావరణం చాలా బాగుంది, ప్రశాంతంగా ఉన్నదని అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అలా తపస్సు చేస్తూ ఉండగా పూర్వచిత్తి అనే ఒక అప్సరస వచ్చింది అక్కడికి. ఆవిడ పేరు పూర్వచిత్తి, గొప్ప సౌందర్యవతి. అలాంటి అద్భుతమైన సౌందర్యాన్ని మహారాజు ఎప్పుడు చూడలేదు. తపస్సు విరమించిన తర్వాత ఎదురుగా కనిపించింది పూర్వచిత్తి. చూశాడు, అద్భుతమైన సౌందర్యవతి. నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే చెప్పింది. నన్ను ఇంద్రుడు పంపాడు, దేవరాజు మిమ్మల్ని సేవించమని పంపించాడు ఆయన. అంటే నేను అందుకోసం వచ్చాను. మీరు తపోనిష్ఠులో ఉన్నారు, మీ తపస్సు భగ్నం కాకుండా నేను దూరంగా ఉన్నాను. మీరు తపస్సు చాలించి నన్ను చూశారు, అందుచేత మీ తేజస్సు, మీ రూపము నన్ను ఆకర్షించింది. నేను మిమ్మల్ని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అంగీకారం ఏమిటి? మీరు అంగీకరిస్తారా? మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని చెప్పింది పూర్వచిత్తి. అప్పుడు అగ్నిధ్రుడు చెప్పాడు, ఇది విధిలిఖితం. నేను తపస్సును కొనసాగిద్దామని ఇక్కడికి వచ్చాను, కానీ నేను చూడగానే మోహంలో పడిపోయాను. సరే, నువ్వు అంగీకరిస్తున్నావు కనుక నేను వివాహం చేసుకుంటాను అని అన్నాడు. అది బ్రహ్మదేవుడి యొక్క ఆదేశం అవ్వచ్చు, ఇంద్రుడి యొక్క అనుగ్రహం అవ్వచ్చు. ఎలాగైతేనే పూర్వచిత్తి అగ్నిధ్రుడు దంపతులయ్యారు. వీరికి 9 మంది కుమారులు జన్మించారు. నాభి, కింపురుషుడు,
హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాసుడు, కేతుమారుడు 9 మంది కుమారులు జన్మించారు. చాలా గారాభంగా పెంచారు ఆ దంపతుల పిల్లల్ని. బ్రహ్మదేవుడి యొక్క ఆదేశాన్ని అనుసరించి, అలాగే ఇంద్రుడి యొక్క ఆజ్ఞను అనుసరించి పర్వచిత్తి తనకు సంతానం కలగగానే వాడను భర్తకు అప్పగించేసి ఆవిడ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. ఇంద్రుడి దగ్గర వీడు నమస్కారం చేసి తర్వాత బ్రహ్మ యొక్క ఆదేశాన్ని అనుసరించి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. సత్యలోకానికి చేరింది. 9 మంది కూడా విశేషమైన బలపరాక్రమాలు కలిగిన వాళ్ళు. నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాసుడు, కేతుమారుడు. ఈ 9 మంది అద్భుతమైన బలపరాక్రమాలు కలిగిన వాళ్ళు. అందరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? అగ్నిథుడు జంబూద్వీపాన్ని 9 భాగాలుగా చేశాడు. జంబూద్వీపాన్ని 9 భాగాలు చేసి తన 9 మంది కుమారులకు సమానంగా రాజ్యాన్ని పంచి ఇచ్చాడు. తర్వాత తపస్సు చేసుకోవడానికి ఆ రోజుల్లో రాజులు నియమాన్ని పాటించేవాడు. వివాహం అయిన తర్వాత సంతానం పొందడం, తమ సంతానం పెద్దవాళ్ళై బాధ్యతలు స్వీకరించిన తర్వాత వానప్రస్థాశ్రమం స్వీకరించడం ఒక సంప్రదాయంగా ఉండేది. అలా వెళ్ళిపోయాడు ఆయన, వానప్రస్థాశ్రమం స్వీకరించాడు. అక్కడ అగ్నిథుడు తపస్సు చేస్తూ పితృదేవతల అనుగ్రహం పొందాడు. పితృదేవతల లోకానికి చేరాడు. ఆ తర్వాత బ్రహ్మలోకానికి కూడా వెళ్ళిపోయాడు. ఇక్కడ అతని కుమారుడు నాభి మొదలైన వారు 9 మంది కూడా మేరు ప్రజాపతి యొక్క కుమార్తెలు మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రదంష్ట్రి, లత, రమ్య, శ్యామ, నారి, భద్ర, దేవవీతి వారిని వివాహం చేసుకున్నారట. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కందే 2వ అధ్యాయः. స్వస్తి.